హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వీ కలెక్షన్. ఇది డే 16 అండి. ఒక అమ్మాయి బిజినెస్ ఎలా చేయాలని. అక్క ఏంటక్క, అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారా మీరు? అమ్మాయిలకే చెప్తారా? ఏమైనా ఉంటే మాకు చెప్పారా? అబ్బాయిలు అసలు మేము ఏం చేసాం అక్క? మీకు అబ్బాయిలు అంటే పడదా లేకుంటే నచ్చదా అక్క? ఎందుకక్క అబ్బాయిల గురించి ఒక్క వీడియో కూడా చెప్పరు అని అడగకుండా మౌనంగా చూస్తున్న వాళ్ళ కోసం అండి ఈ వీడియో. సారీ బ్రదర్, మీరంటే నాకు నచ్చక కాదు. అందరూ సమానమే. ఈ రోజులలో నా దృష్టిలో అందరూ సమానమే. ఎక్కడ చూసినా అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా రాణిస్తున్నారు. అది బిజినెసే కానీ, స్పోర్ట్సే కానీ, ఎక్కడ చూసినా సరే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సమానంగా ఉన్నారు. సో ఏంటక్క మరి అబ్బాయిలకు సపోర్ట్ చేయవా అంటే, అబ్బాయిలకి సపోర్ట్ చేస్తాను, బట్ అమ్మాయిలకి ఇంకెక్కువ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక అబ్బాయి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు అంటే 100% వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది, తెలిసిన వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. బట్ అమ్మాయిలకు అలా ఉండదు. ఒక్కొక్కసారి పేరెంట్స్ సపోర్ట్ చేయడం, ఇంకోసారి కట్టుకున్నవాడు సపోర్ట్ చేయడం, ఇంకోసారి అక్క చెల్లెలు సపోర్ట్ చేయడం, ఇంకోసారి అసలు ఫ్యామిలీ మొత్తానికి సపోర్ట్ చేయడం, ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారని చేయరు అని ఒక చిన్న కన్ఫ్యూషన్లో ఉంటారనమాట గర్ల్స్. బట్ ఆ అబ్బాయిలకు అలా కాదు. అక్క ఏంటక్క అనేసావు, మేము కూడా సపోర్ట్ లేకుండా చేస్తున్న వాళ్ళమే బిజినెస్ అనుకునే వాళ్ళకి ఏం లేదు బ్రదర్. ఒక్కసారి మీరు బిజినెస్లో అయినా ఇంకా దేనిలోనైనా ఫెయిల్ అయితే ఇంకోసారి రీట్రై చేస్తారు. ఇంకోసారి కదా, ఇంకో 10 సార్లైనా రీట్రై చేస్తారు, వెంటనే కోలుకుంటారు. బట్ అమ్మాయిలు అలా కాదు. ఒక్కసారి ఫెయిల్యూర్ అయితే ఆ అమ్మాయి వెనుక వచ్చే మాటలు అసలు చెప్పలేనిది, చెప్పుకోలేనిది కూడా. ఎన్ని మాటలు అంటారు, నేను ముందే చెప్పాను నీ వల్ల కాదు, అది ఇది ఇస్తుంటే చాలా మాటలు వస్తాయన్నమాట అమ్మాయికి. సో అమ్మాయి మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది. సో అమ్మాయిలు కొంచెం సున్నితమైన మనసులు ఉంటాయి కాబట్టి కొంచెం అమ్మాయిలకు సపోర్ట్ చేస్తుంది. అంతేగాని అబ్బాయిలు నచ్చరని కాదు, అబ్బాయిలకు సపోర్ట్ చేయనని కాదు. నాకు ఇద్దరూ సమానమే, అమ్మాయిలు అబ్బాయిలు. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డే 1 నుంచి చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీరు అలా చేయడం వల్ల ఇంకో 10 మందికి మన వీడియోస్ వెళ్తే వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడతాయని నేను